ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు చక్కగా అన్ని విధాలుగా కూడా అదృష్టమైతే కలిసి వస్తుందండి. చక్కటి సత్ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. విజయాలన్నీ కూడా మీ యొక్క వెన్నంటే ఉండడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కగా సకాలంలో విజయాలను పొందగలుగుతారు. మీ మనోభిష్టాలు అంటే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటటువంటి చక్కటి శుభ సమయంగా ఉండబోతుందండి ఈరోజు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోగలుగుతారు. అన్ని నిర్ణయాలను కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ యొక్క పెద్దల సమక్షంలో ప్రతి నిర్ణయాలని తీసుకోగలుగుతారండి. ఆశించినంత వరకు అన్ని విషయాలలోనూ కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళటం, ఉత్తమమైన ఫలితాలను పొందటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వ్యవహారాలలో కూడా అంటే కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబ బాధ్యతలను కూడా ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ముందుకు తీసుకువెళ్ళటం, అంటే కుటుంబంలో ఏ చిన్న విషయాన్నైనా కూడా మీరు బాధ్యతగా పట్టించుకొని మీరు ఆలోచించి వాటిని ముందుకు తీసుకువెళ్ళటం కూడా అందరికీ సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారందరూ కూడా మద్దతును తెలియచేయటం కానీ, వారు కట్టుబడి ఉండటం కానీ, అన్ని విధాలుగా కూడా అందరి మాట ఒకటే, ఎంతో సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింత ధైర్యాన్ని అయితే కలుగజేస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే వారు మాత్రం కాసింత వైద్యుల సలహాలు తీసుకోవటం కానీ, ముందు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఏ వృత్తిలో ఉన్నవారైనా అప్పటికీ కూడా మీరు ఆ వృత్తిలో చక్కగా రాణించే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం అయితే దొరుకుతుంది. అంతేకాకుండా గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, గతంలో ఏవైతే మీకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయో వాటన్నిటి నుంచి కూడా చక్కగా మీరు బయటపడగలుగుతారు. సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి రావట్లేదని బాధపడుతున్నారో వాటికి కూడా ఆ సమస్యలకు కూడా ఒక పరిష్కారం రావడం, మీకు ఇటువంటి శుభ సూచికలు అయితే ఎదురవుతాయండి. అవన్నీ కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలిగించే విధంగా ఉండబోతున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క తెలివితేటలతో మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఏ విషయంలోనూ కూడా వెనకంజ వెయ్యరండి. అంటే ఇది జరగదేమో, ఇది ఇప్పుడు చెయ్యను, ఇట్లాంటివి లేకుండా చక్కగా అన్ని విషయాల్లోనూ కూడా ఆలోచించుకుంటూ ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళాలనే ఏకాగ్రతతో ఉంటారు. అయితే ఎవరిని పడితే వారిని నమ్మి మీ యొక్క రహస్యాలను కానీ, మీ యొక్క వ్యక్తిగతమైన విషయాలను కానీ ఈరోజు మీరు వారితో చర్చించకుండా ఉండటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అంటే ఏ విషయాల్లోనూ కూడా మీ వ్యక్తిగత పరమైన విషయాలు ఏవైతే ఉంటాయో, మీ యొక్క రహస్యాలు అయితే అటువంటి వాటిని ఇతరుల ముందు చర్చించకుండా, ఇతరుల ముందు వాటి గురించి మాట్లాడకుండా ఉండటం వల్ల మీకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అవి రాకుండా ఉంటాయండి. అంటే అట్లా మీరు చర్చించడం వల్ల వారు మీ లోటుపాట్లను తెలుసుకోవటం కానీ ఈరోజు, లేకపోతే మిమ్మల్ని చులకన చేయటం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అందువలన అటువంటి విషయాలలోనూ మీరు కొంతవరకు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. సమయానికల్లా అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోవటం, చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకోవటం ఈరోజు మరింతగా మీకు ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా మీ యొక్క దూరపు బంధువుల యొక్క రాక కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. కుటుంబ సభ్యుల కోసం ఏదైనా నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ, లేదా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం కానీ మీకు మానసికంగా ఇవి కూడా సంతోషాన్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి విషయాన్ని కూడా మీరు బుద్ధిబలంతోనూ ఆలోచించగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా బుద్ధిబలంతో తీసుకోగలుగుతారు. అంటే ఈరోజు మీరు ప్రతి విషయాన్ని కూడా చక్కగా ఆలోచించగలుగుతారు, చక్కగా నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. మీ ఒక్క విషయమే కాకుండా ఇతరులకు ఏదైనా సలహాలు చెప్పేటప్పుడు కూడా అదే విధంగా మీరు వ్యవహరించగలుగుతారండి. మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి కూడా చక్కగా వాటిని న్యాయం చెయ్యాలి అన్నట్లుగా ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే
కలుగజేస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టూ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోవటం కానీ, అంటే మీ యొక్క ప్రవర్తన వల్ల కానీ, మీ యొక్క మాట తీరు వలన కానీ, మీరు మసులుకునే విధానం వల్ల కానీ, మిమ్మల్ని మెచ్చుకోవటం, మిమ్మల్ని ప్రశంసించడం కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు నిమగ్నం అయిపోగలుగుతారు. అంటే ఆ పనిలో కొంత వరకు పనిభారం అనేది ఉంటుందండి. పనిభారం ఉన్నప్పటికీ కూడా ఈ పనులు నా బాధ్యత అనుకుని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అంటే అంతలా మీరు పనిలోని నిమగ్నం అయిపోయి ఉండగలుగుతారు ఈరోజు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలి, అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని చూసుకుంటూ ఇతరులకు అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండేలాగా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అన్ని విషయాలలోనూ కూడా మీదే పై చేయిగా ఉంటుందండి. ఎంతో శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారు. చక్కగా ఆనందంగా సంతోషంగా రోజునైతే పూర్తి చేయగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొంతవరకు మీ విద్య పట్ల ఇంకో శ్రద్ధాశక్తులను అయితే చూపించవలసి ఉంటుంది. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ, లేదా పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని అయితే మీరు సాధించుకోగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విధంగా మీరు అన్ని విషయాలలోనూ ముందుకు వెళుతూ మీ పెద్దల యొక్క ఆశీస్సులను తీసుకుంటూ చక్కగా మీరు ప్రతి పనిని పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మరింత ఎక్కువగా మీ యొక్క పనుల పట్ల శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా సకాలంలో మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేసుకొని చక్కగా మీరు కోరుకున్న విధంగా వేతనాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి లభించే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను మీరు చూడగలుగుతారు. చక్కగా పెట్టుబడుల తాలూకా ప్రతి విషయాన్ని కూడా మీరు ముందుగానే లెక్కలు వేసుకోగలుగుతారు. మరింత లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో ముందుకు వెళుతూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారాన్ని గట్టి పోటీతో లాభాల బాటలో నడిపించుకోగలుగుతారండి. మీరు వ్యాపారాన్ని విస్తరణ చేయడం కోసం అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. చక్కగా ఎంతో సంతోషంగా లాభాలతో రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేస్తున్న పనులు కొంత పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా మీ బాధ్యతగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారి ఇచ్చే సలహాలతో కానీ వారి ఇచ్చే సహాయ సహకారాలతో కానీ మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం, కాసింత విశ్రాంతి సమయాన్ని తీసుకోవడం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ పని బాధ్యతలన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో చక్కగా ముందుకు దూసుకువెళ్తూ లాభాల బాటలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అదే విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు అటువంటి స్థానం లభించడం, ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపడం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని కల్పిస్తుందండి. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారు, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా ఎంతో శుభప్రదంగా ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, రాజకీయ నాయకులకు కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా ధైర్యంగా తీసుకోగలుగుతారు. ప్రజా శ్రేయస్సు కోసం అన్ని నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ప్రణాళికాబద్ధంగా ప్రతి పనిని కూడా అమలుపరుచుకుంటూ వెళ్తూ మీకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారి రోజు శుభప్రదంగా ఎంతో ఆనందంగా రోజునైతే గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.